హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. పిల్లలు స్వీట్ అడిగితే ఇంట్లోనే ఇలా హెల్తీగా స్వీట్ చేసి ఇవ్వండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత 1/2 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ అండి. ఇలా వేసుకొని కొంచెం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇలాగా దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు పంచదార కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం కరిగిద్ది కదండి. ఇది కరిగిన తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దాంట్లోనే 1 టీ స్పూన్ పాలు వేసుకొని మనకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లారిందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కిందకి దించుకొని ఇలాగా 2 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సగానికి తీసుకున్న దాంట్లోనే మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకున్నాం కదండి, అది వేసుకోవాలి. 1 టీ స్పూన్ బాదం పలుకులు, 1 టీ స్పూన్ జీడిపప్పులు, 1 టీ స్పూన్ పుచ్చకాయ గింజలు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది కలర్ కోసమేనండి. ఇలా కలుపుకుంటే పిల్లలు ఇష్టంగా తీసుకొని తింటారండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీటు దేవుడి ముందు ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్ తీసుకొని చూపించిన విధంగా ఇలాగా రౌండ్ చేసుకొని మధ్యలో ఇలా ఒత్తుకొని దీంట్లో మధ్యలోనే ఆరెంజ్ స్వీట్ పెట్టాం కదండి, అది పెట్టుకొని ఇలా కప్పేసుకోవాలి. ఇలా కప్పేసుకొని బాల్ లాగా మనం రౌండ్ చేసుకోవాలి. చూడండి, అంతేనండి. చూడండి, ఇంకోటి చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇలాగా వైట్ తీసుకొని ఇలాగ మధ్యలో ఒత్తుకొని దీంట్లోనే మధ్యలో ఇలా రౌండ్ బాల్ పెట్టుకొని ఇలాగా కప్పేసుకోవాలి. ఇలా కప్పేసుకున్న తర్వాత మనం ఇట్లా రౌండ్గా అనుకోవాలి. అంతేనండి, మన స్వీట్ రెడీ అవుతుంది. మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటాయండి పలుకులు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.